ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేస్తున్నారన్నారు. తన ఇల్లు కార్యాలయంపై 7 గంటల పాటు దాడులు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోలేదన్నారు. పోలీసులు అక్కడ ఉండి కూడా ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప దాడులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి సమాచారం అందించినా కనీసం స్పందించలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఏ విధంగా వాడుకుంటున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు అంబటి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద రెండు ఎదురెదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు, మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ వైద్య శాఖ మంత్రి గారు అందరూ కలిసి వెళ్తే ఇంటర్వ్యూ లేదు. నో ఇంటర్వ్యూ. ఏమనాలి ఇది? మధ్యలో ఒకసారి ఎస్పీ వచ్చాడు మా ఇంటి దగ్గరికి. మళ్ళా ఆయనకు ఆదేశించారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఎందుకంటే ఇక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు ఉంటే గొడవ ఆపాల్సి ఉంటుంది, గొడవ ఆపడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు.